బోనాల సుమయ్య భర్త బోనాల షరీఫ్ తమ ఆస్తిని అమ్మమని తప్పుడు వ్యవహారాన్ని నడుపుతున్నారని అనంతపురం సాయినగర్ 6 క్రాస్కు చెందిన భారతి ఆరోపించారు. తాము ఏ రోజు తమ ప్రాపర్టీని అమ్మలేదు భారతి తెలిపారు. తనకు సంబంధించిన ఆస్తి ఎమ్మెల్యే అయిన అనుచరులకు వారికి దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 65 లక్షలు తన భర్తకు డబ్బులు చెల్లించామని చెబుతున్నారని ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. 3 కోట్ల విలువ చేసే ఆస్తిని 65 లక్షలకు అమ్ముకుంటారా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై గతంలోనూ తాను 2 టౌన్ పోలీసులను ఆశ్రయించానని అన్నారు. తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను సలహా ఇచ్చినాను. అన్న నాకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు. తర్వాత నేను అన్నకి కొద్దిగా డబ్బులు ఇచ్చినాను. అన్న నాకు మళ్ళీ తిరిగి డబ్బులు రిటర్న్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాము అని చెప్పాడు. దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీరు ఏం రాసుకున్నారు అని అడిగితే అగ్రిమెంట్ ఇంకా రాసుకోలేదక్క, ఇంకా నేను అమౌంట్ ఇవ్వలేదు అన్నకి, అమౌంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటాము అని వాళ్ళు చెప్పారు. ఈ ప్రాపర్టీ మీదక్క, మాది కాదని భార్యాభర్త ఇద్దరూ కూడా మా ఇంటికి వచ్చి నాకు చెప్పి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని చెప్పి వెళ్ళారు. తర్వాత ఎంత డబ్బులు కట్టాలి మా ఆయన మీకు, మేము దాన్ని చెల్లి చేస్తాము, ఇదంతా ఏమో వద్దు అని అంటే వాళ్ళు మేము చెప్తాము అని చెప్పారు. దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా మేము ఇచ్చాము అని డీటెయిల్స్ పంపించారు. ఆ డీటెయిల్స్లో మేము ఇంకా కొంచెం డెప్త్గా అడగగా ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు అంతా ఒకేసారి ఎప్పుడు ఇవ్వలేదు, సంవత్సరంకి 1,00,000 రూపాయలు ఇచ్చినారు, దానికి 5 రూపాయలు 5.5 వడ్డీలు యాడ్ చేసినారు. ఆ లెక్కన వాళ్ళు ఇచ్చిండే అసలు కంటే కూడా 5 రూపాయలు 5.5 వడ్డీలు వేసి 1 కోటికి పైగా టోటల్స్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే రాసి ఇచ్చినారు మాకు. ఇదంతా కాదు, ఒకసారి కూర్చొని అసలెంతో వడ్డీ 5 రూపాయలు 5.5 వడ్డీలు అంటే కుదరదు, మామూలుగా మాకు ఏదైనా కానీ చేయండి. అసలు మాకు తెలియకోకుండా మీరు అంత నమ్మకంగా ఆయన మీద ప్రాపర్టీ పెట్టాడు, ఆయనకు కూడా తెలియకోకుండా మార్టిగేజ్ బయట శ్రీ సుభిక్ష మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలో 60 లక్షలు తీసుకొని వచ్చినారు. 60 లక్షలు తీసుకొని వచ్చి కూడా ఈయనకి ఒకరోజు 50,000 ఒకరోజు 20,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చినారు. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు రాసి ఇచ్చినవే. దానిని బట్టి నేను అడిగితే అంతా ఒకసారి కూడా మీరు ఇవ్వలేదు, మీరు ఎట్లా తెచ్చుకుంటారు 60 లక్షలు ఆయన అంత నమ్మకంగా మీ మీద రాసినప్పుడు అంటే అది మా తప్పక్క, మేము అన్న డబ్బులు ఇచ్చేస్తామక్క అని ఏదేదో మాటలు చెప్పి వెళ్ళి తర్వాత పిలుస్తుంటే మాకు ఇంకా డౌట్ ఉన్నాయి దీంట్లో రండి అంటే అసలు రావడం లేదు. లాస్ట్కి స్పందనలో ఎస్పీ గారికి కూడా కాల్మనీ కేసు కింద కంప్లైంట్ ఇచ్చాము. అంతకుముందే మా ఆయన పోలీస్ స్టేషన్లో 2 టైమ్ సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే మేము కొనలేదు సార్, మా ప్రాపర్టీ 3 కోట్లకు పైన చేస్తుంది, 65 లక్షలకి ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా అమ్ముకుంటారా, అది లావాదేవీలు జరిగినప్పుడు జరిగిండేది. సో దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని పూర్తి స్థాయిలో మోసం చేసేకి రెడీ అయిపోయినారు, మోసం చేస్తున్నారు. ఈ మా ఇద్దరి మధ్య గొడవని తీసుకెళ్లి రాజకీయాలకు ఎందుకు పులుపుతున్నారో వాళ్ళు మాకు అసలు అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అర్బన్ ఎమ్మెల్యేగా ఆయన పేరు మాకు తెలుసు అంతే, మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి. ఇంకొక పేరు చెప్పారు అశోక్ అనే పేరు, ఆయన ఎవరో ఏంటో అసలు ఎప్పుడూ కూడా మేము ఆయన ముఖం కూడా చూడలేదు, ఆయన కలిసింది లేదు. ఈ ఇష్యూకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు.